సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తి నాడు జరుపుకుంటాము. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండడం చేత ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. ఈ పర్వదినాన రథసప్తమి వ్రతకథ చేసుకోవటం భారతీయ సంప్రదాయంలో ఉంది. మనం కూడా ఆ వ్రతాన్ని ఆచరించి ఆ సత్ఫలితాలను మనం కూడా పొందుదాం. కథను తెలుసుకుందాం, ఆచరించి తరిద్దాం. ఒకసారి యధిష్ఠిరుడు కృష్ణుని ఈ విధంగా అడిగాడు. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు నాకు చెప్పియుంటివి. అట్లు ఎవరికైనాను చక్రవర్తి యోగము ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు చెప్పుచున్నాడు. కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నారు. వారంతా అలా ఉండటానికి కారణమేమిటి? అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగెనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను. అట్లా అడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులయుండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసి వచ్చినది. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడటం చేత పాప పరిహార మగునని చెప్పాడు. రథసప్తమి వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడిన వారిని తీసుకొని వచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, ఆ రాజు, అయ్యా, ఆ వ్రతమిట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపమని ప్రార్థించెను. అందులక ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్ల పక్షమున వచ్చు షష్ఠీ దినమున గృహస్థులు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదిలో గాని చెరువునందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజింపవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులగు విప్రులను పిలిచి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని పలుకుచు తన చేతిలో గల జలమును నీటితో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడే ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్య రథాన్ని దివ్య మాలికలతో, చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములు, రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారంతో కానీ వెండితో కానీ గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను ఆచరించవలెను. వదరబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగ్రధూపములు ఉంచవలెను. రథమధ్యమున ఉన్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.
లోబియే ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును దాని వలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప అపారనిదే, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ, పరాయణ హర, అంచిత్య, విశ్వసంచార, హే విష్ణు ఆదిభూతేశ, ఆది మధ్యస్థ, భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుణ్ణి ప్రార్థించవలను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను. రథము సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు పత్రిమలతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్టు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు అర్ధనిమిలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నియవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవతలకు ఎరుపు రంగు వస్త్ర యుగలంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతిగా గుండును. కాన సర్వ యజ్ఞముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలక్రమావంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకుందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించుచు ఇంకను కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుడురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు అని పురాణాలలో రథసప్తమి వ్రత కథ చెప్పబడింది. కావున అందరూ ఆచరించి ఈ వ్రతాన్ని చేసుకుందాం. సూర్యానుగ్రహం పొందుదాం. ఓ నమో భాస్కరాయ నమః. నమస్కారం.